ఆదిలాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలు కాలనీలు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పట్టణంలోని దుర్గానగర్, శాంతినగర్, వాల్మీకి నగర్, హ్యాండిక్యాప్డ్ కాలనీలో వాన నీరు ముంచెత్తింది. ఇళ్లలోనికి నీరు చేరి బాధితులు ఇబ్బందులు పడ్డారు. నిత్యావసర సరుకులన్నీ కూడా తడిచిపోయాయని బాధితులు వాపోయారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. దెబ్బతిన్న ఇండ్లకు మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. హ్యాండిక్యాప్ కాలనీ ఈ వర్షానికి గురైనటువంటి సమస్యలను తెలియజేయడానికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడానికి మీ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చాలా సంవత్సరాల 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క వాటర్ ద్వారా ఇళ్లకు నీళ్లు చొరబడి అవుతున్న పరిస్థితి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ పరిస్థితి ఎందరో మంది ఎమ్మెల్యేలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ విన్నవించినటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా దీని మీద పరిష్కారం దిశగా ఆలోచించినటువంటి దాఖలాలు లేవు. తక్షణమే దీనిపై చర్యలు చేపట్టాలని, ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా కలెక్టర్ గారు దీని మీద దృష్టి సారించాలని మేము ఈ హ్యాండిక్యాప్ కాలనీ వాసుల తరపు నుంచి మేము వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. 6 వార్డు మన వికలాంగుల కాలనీలో అతి భారీ వర్షము ఈరోజు కురవడం జరిగింది. 2 గంటల సమయంలోనే అధిక వాటరు పైన అది పార్కు నుండి అక్కడ పైన నుంచి ఈ లోతట్టు ప్రాంతానికి దిగువన వచ్చి ఈ భారీ వర్షానికి మరి ఇండ్లు మునగడం జరిగింది. మరి ఇళ్లలో నీళ్లు చొచ్చుకపోయి మరి వాళ్ళ సరుకులు ఎంతో డ్యామేజ్ కావడం జరిగింది. కాబట్టి అధికారులు దీన్ని వెంటనే దృష్టికి తీసుకురావాలని, మరి ఈ యొక్క ప్రజల్ని మరి అప్రమత్తం చేసి మరి వీళ్లకు నష్టపరిహారం కానీ ఇంకేదైనా ఆదుకోవాలని మేము అధికారులకు ఈ కాలనీ తరఫున విన్నవించుకుంటున్నాము. 6వ వార్డు హ్యాండిక్యాప్ కాలనీలో చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ లోతట్టు ప్రాంతం ఉన్నది, కాలువలు లేవు, డ్రైనేజీలు లేవు. దీనికి పెద్ద మొత్తాల ఒక 5 ఫీట్ల లోతుతోటి, ఒక 8 ఫీట్ల వెడల్పుతోటి ఒక పెద్ద డ్రైనేజ్ నిర్మిస్తే కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. ఇది చాలా పెద్ద సమస్య. మరియు ఇక్కడ రాకపోకలు ఇంకా ఇక్కడ అటెండర్ కాలనీ, ఆర్ఆర్ నగర్ మరియు వాల్మీకి నగర్ వీటికి రాకపోకలు ఇంకా పూర్తిగా అంతరాయం జరిగింది. ఎక్కడి వాళ్ళు అక్కడనే ఉండడం జరిగింది. మరియు ఏంటంటే ఇళ్ళల్లో నీళ్లు చచ్చుకపోయి వారికి చాలా ఇబ్బంది జరిగింది. వారికి వెంటనే తక్షణ పరిష్కారం చేయాలి. మరియు వాళ్లకు ఇంద్రమ్మ ఇండ్లు, లోతట్టు ప్రాంతం ఉన్న వాళ్లకు ఇంద్రమ్మ ఇండ్లు కల్పిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు చూసినాం వాళ్ళ ఇంట్లో మొత్తానికి పూర్తి సరుకులు విచ్చలవిడిగా నానడం, మరియు వాళ్ళకి తినడానికి ఇప్పుడు తిండి లేదు. వారిని వెంటనే తక్షణ సాయంగా 6వ